హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి మొత్తం 2500 పోస్టులతోటి 10+2 అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి జస్ట్ 5 డేస్ మాత్రమే ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ 5 డేస్లోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హతలు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు మీకు పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ఆ బెనిఫిట్స్ ఏంటనే చూసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, మీ యొక్క డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ తోటి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి BSK10 అనేటువంటి యొక్క రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టులను భర్తీ చేయడానికి మొత్తం 2500 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిసర్ అప్రెంటిస్కి సంబంధించి 500 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ సెకండరీ రిక్రూట్స్ SSR కింద 2000 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 2500 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, అప్రాక్సిమేట్లీ 10,000 క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ అపియరింగ్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ మే వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది ఇంకొక రాష్ట్రానికి ఉండకపోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్ విషయంలో వేరీ అయితే అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆర్టిఫిసర్ అప్రెంటిస్కి సంబంధించి ఏఏ అనేటువంటి ఈ యొక్క 500 పోస్టులకి సంబంధించి 10+2 ఎగ్జామినేషన్ అనేది 60% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయ్యి, అది కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేటువంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే SSR అనేటువంటి ఈ పోస్టులకు కూడా 10+2లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఏ ఒకటి కలిగి ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఏఏ అలాగే SSR అనేటువంటి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 2001 ఫిబ్రవరి 1 అలాగే 2004 జూలై 31 మధ్య పుట్టినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీస్ విషయానికి వస్తే మీకు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫెండ్ రూపంలో 14,600 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత మీకు 21,700 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. తర్వాత ప్రమోషన్స్ వచ్చిన తర్వాత 47,600 రూపాయల శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్ కవర్ కింద మీకు 50 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ క్రైటీరియాలో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్లీ 10,000 క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ అప్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి రిటన్ టెస్ట్ వచ్చేసి హిందీ అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ వచ్చేసి 4 సెక్షన్స్లో ఉంటాయి. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ 1 hour అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFTకి సంబంధించి చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, ఇది మ్యాండేటరీ అనమాట. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ 1.6 కిలోమీటర్స్ రన్ అనేది ఉంటుంది. 7 minutesలో మీరు దీనికి సంబంధించి యొక్క రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత 20 స్క్వాట్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే 10 పుషప్స్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏఏకి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చేసి 600 candidates అప్రాక్సిమేట్లీ ఆల్ ఇండియా
ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకుంటారు. ఇంకా ఎస్ఎస్ఆర్కి వచ్చేసి 2500 మంది క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి స్టేట్ వైజ్ మెరిట్ కింద తీసుకుంటారు. సో ఏ పోస్టులు వచ్చేసి ఆల్ ఇండియా ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద తీసుకుంటారు. ఎస్ఎస్ఆర్ పోస్టులని బేసిస్ ఆఫ్ స్టేట్ వైజ్ మెరిట్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. విజువల్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టాండర్డ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ గ్లాసెస్ వచ్చేసి బెటర్ ఐ 6/6, ఓవర్స్ ఐ వచ్చేసి 6/9 ఉండాలి. విత్ గ్లాసెస్ వచ్చేసి బెటర్ ఐ 6/6, ఓవర్స్ ఐ వచ్చేసి 6/6 ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ వచ్చేసి మనకి ద ట్రైనింగ్ ఫర్ ది కోర్స్ విల్ బీ కమెన్స్ ఇన్ ఆగస్ట్ 2021 అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఇనీషియల్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఇనీషియల్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years ఫర్ ఏఏ అండ్ 15 years ఫర్ ఎస్ఎస్ఆర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే April 30th అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు 5 daysలోనే అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా మనకి May 5th అని చెప్పేసి అఫీషియల్ సైట్లో పెట్టినా మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో మళ్ళీ డేట్ని చేంజ్ చేసి April 30th అని చెప్పేసి ఇక్కడైతే మళ్ళీ డేట్ అనేది చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నెల 26వ తేదీ నుంచి April 30వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. join.indiannavy.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి 10+2 మార్క్ షీట్ అనేది మీ దగ్గర రెఫరెన్స్గా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆ పర్టికులర్ సైన్స్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు ఉన్నారో 10+2లో వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఇమీడియట్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.